వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో సమస్యలు పరిష్కరించాలని మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులలో శానిటేషన్ రోజురోజుకు తగ్గపోతుందని, చెత్తాచెదారం, డ్రైనేజీ స్తంభించడంతో ఏరియా వాసులు పలుమార్లు తెలియజేసిన మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని అన్నారు. మాకు వేరే మున్సిపాలిటీ ఉన్నదా? చైర్మన్ అంటే అందరికీ చైర్మనే. పార్టీలకు అతీతంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత చైర్మన్, కౌన్సిలర్స్ అందరూ ఏకాభిప్రాయంతో కావాలని గవర్నమెంటే చెప్తున్నది, మంత్రులు చెప్తున్నారు. మరి ఎడిపోతాను సార్ ఈ పరిపాలన. మరి మీ ద్వారా, మీడియా ద్వారా మరి ఇప్పటికైనా కూడా ప్రతిపక్షం అనకుండా, అధికార పక్షం అనకుండా అందరు కలుపుకొని మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికి 40 రోజులు అవుతుంది. మీటింగ్ ఏర్పాటు చేసి మా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. పక్షపాతం లేకుండా ఏకాభిప్రాయంతో అందరూ కలిసి నడిచి అభివృద్ధిలో కొనసాగించాలని కూడా చెప్తున్నాను. మరి మా పెద్దలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు మరి మేము కూడా ప్రజలలో తిరుగుతున్నాం కాబట్టి మరి ప్రజల పక్షాన మా కౌన్సిలర్స్, మా ప్రజలు అందరం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలి మీ ద్వారా అని ఇవాళ మరి నిరసన కార్యక్రమం చేసుకుంటూ మరి ఇక్కడ రావడం జరిగింది. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కనుక ఇట్లా మంచిగా జరగకపోతే మరి పెద్ద ఎత్తున కూడా మేము నినాదాలు చేసుకుంటూ మరి చాలా ఎక్కడి వరకైనా హైదరాబాద్ CDMA దాకానైనా పోవడానికి మేము సిద్ధం. కాబట్టి మరోసారి ఇలాంటి రిపీట్ కాకుండా ఎలక్ట్రీషియన్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, అభివృద్ధి పనులు ఇంకేదైనా కావచ్చు, వాటిలో ప్రతి విషయంలో కూడా మాకు సహకరించాలి. కమిషనర్ గారు కానీ, చైర్మన్ గారు కానీ పక్షపాతం వహించకుండా అభివృద్ధిలో మమ్మల్ని కలుపుకొని పోవాలని చెప్పి మీ అందరితోటి కూడా తెలవాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నా. నమస్తే అండి, నా పేరు రాయుడి కీర్తి దుష్యంత్ రెడ్డి. నేను 9వ వార్డ్ కౌన్సిలర్. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న అనేక సమస్యల మీద మాట్లాడదామని మేము కౌన్సిలర్ల మందరం అనుకుని ఇక్కడ రావడం జరిగింది. మున్సిపాలిటీ అంటే పెద్దగా అర్బనైజేషన్, మోడర్నైజేషన్ ఎవరికి అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో బేసిక్ ఎసెన్షియల్స్ అనేది ఫెసిలిటేట్ చేస్తే ప్రజలు అనేది చాలా హ్యాపీగా ఉంటారు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే మోరీలు, వాసన, ఆ చెత్త తీయకపోవడం, తీసిన చెత్త మళ్ళీ 10-15 డేస్ వరకు మళ్ళీ ఎత్తకపోవడం వల్ల మళ్ళీ తీసిన చెత్త అందులోనే పడిపోవడము, లేదు బయటకు వెళ్దాము ఎండాకాలము అంటే వేడితో ఉడకపోసి బయట చల్ల గాలి కోసం వెళ్దాము అంటే కోతుల బెద్ద, కోతులు, కుక్కలు, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇవన్నీ ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను. కుక్కలను పట్టుకోవాలి, కోతులను పట్టుకోవాలి. మనము అనేక సార్లు చూసినాము కుక్కల వల్ల ఎంతో చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది. మొత్తం మేరకు కాకపోయినా మన సాధ్యమైనంత వరకు వాటి గురించి ఒక డెసిషన్ తీసుకొని వాటిని ప్రాబ్లం సొల్యూషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే మనకు సమ్మర్ అప్రోచ్ అవుతుంది. ఉన్న సమస్యలకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఫెసిలిటీ ఎట్లా ప్రొవైడ్ చేయగలము అని ఆలోచించాల్సింది పోయి ఉన్న వాటర్ లీక్ అవుతున్నాయి. ఆ లీకేజ్ని అయినా కనీసము స్టాప్ చేస్తే ఈ వాటర్ అయినా ప్రజలకు అందుతాయి కదా. సో ఇవి కూడా చూసుకోవాలని చూస్తున్నాను. మన మెయిన్ అంటే ఎమ్మెల్యే ఆఫీస్ మెయిన్ రోడ్ మీద జరుగుతున్న వాటర్ లీకేజ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కోతుల బెర్త చూడండి. మెయిన్ మున్సిపాలిటీలో ఇక్కడ కోతులు ఏలాడుతున్నాయి. ఇట్లాంటి చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మున్సిపాలిటీ అర్బనైజేషన్, మోడర్నైజేషన్ సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ ఎసెన్షియల్స్ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్ని వార్డులలో జరుగుతున్నాయండి. కుక్కలు, కోతులు అనే ఇప్పుడు మున్సిపాలిటీలోనే అట్లా ఏం లేదు. ఈ విషయంలో మాత్రం కుక్కలు గాని, కోతులు గాని ఏ ప్రజలైనా ఇప్పుడు పారిశుద్ధ్యం కూడా మా వార్డు వరకు అయితే 100% మేము ఎప్పుడు కానీ ఇంతకు ముందు చెప్పినప్పుడు సిబ్బంది లేదు ఎక్విప్మెంట్ లేదు అని చెప్పడం జరుగుతుంది. సో దాన్ని కూడా చూసుకొని ప్రొవైడ్ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. సమ్మర్ అనేది చాలా ఎసెన్షియల్. ఉన్న వాటర్ని సరిగ్గా ప్రొవైడ్ చేయడమే చాలా కష్టమైన పని. అట్లాంటిది ఇప్పుడు వాటర్ లీకేజ్ అనేది చాలా ఘోరం. అట్లీస్ట్ ఆ వాటర్ లీకేజ్ని స్టాప్ చేస్తే ఈ వాటర్ ఉన్న వాటర్ ప్రజలకు అందుతాయి కదా అని మా విన్నపం.